హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. ఇవి వచ్చేసి మనకి నిన్నైతే వచ్చిన ఎస్ఆర్డి స్టాక్ అనమాట. 1 ఇంచ్ అదేవిధంగా 3 ఇంచ్ సైజ్ అయితే వచ్చినాయి కదా. అందులో 1 ఇంచ్ సైజ్ ఇవి చూడండి క్వాలిటీ ఎలా ఉందో. ప్రీమియం క్వాలిటీ అయితే ఆర్డర్ చేసాం, కొంచెం లేట్ అయినా కానీ. అదేవిధంగా 3 ఇంచ్ కూడా ఎస్ఆర్డీలు అయితే ఆర్డర్ చేశాను విత్ మాన్స్టర్ కాక్ జీన్స్ అనమాట, మామూలు కాదు. మీకు వీడియో కూడా చూపిస్తాను, మీకు వీడియోలో తెలిసిపోతుంది. అండ్ ఇవి వచ్చేసి ఫ్రైస్ అనమాట. చాలా మంది ఫ్రైస్ అయితే కొంటున్నారు కానీ ఫుడ్ ఆప్టిమం అది వాడేస్తున్నారు, అది వాడకూడదు. అట్లీస్ట్ ఇదన్నా వాడాలి. ఇది వచ్చేసి 130 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. ఫ్లవర్ హార్న్ పిల్లెట్స్ ఇంటాన్ వాళ్ళవి. అదన్నా వాడండి. ఆప్టిమం వాడితే యూజ్ ఉండదనమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్ అయితే చేయండి. కాల్స్ ద్వారా కన్నా వాట్సాప్ ద్వారా నేను ఫాస్ట్గా కనెక్ట్ అవుతాను. ఇవి వచ్చేసి 3 ఇంచ్ ఫ్రైస్. రేట్ చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పేస్తున్నాను. 1850 ప్లస్ షిప్పింగ్ అనమాట. ఇది మాన్స్టర్ కాక్ జీన్స్ కాబట్టి మినిమం ఆ ప్రైస్ అయితే ఉంటుంది. విత్ ఫుల్ హెడ్ మార్కింగ్స్ అనమాట. మీకు మధ్యలో కూడా గ్యాప్ ఉండదు. హెడ్ మొత్తం అయితే మార్కింగ్స్ ఉంటాయి. మీకు ఇందులో కనబడుతుంది కదా, వీడియోలో చూడొచ్చు మీరు క్లియర్గానే. ఫిష్ అయితే ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, కలర్ ఎలా ఉందని. ఇవి ఇప్పుడు మన దగ్గరికి వచ్చినాయి కదా, మన ఇండియన్ వాటర్లో పడ్డాక అయితే ఇవి కొద్దిగా కలర్ అయితే డల్ అవుతాయి. ఒక 3 to 4 డేస్లో మళ్ళీ రికవర్ అయిపోయి ప్రజెంట్ చూపిస్తున్న వీడియోలో ఎలా ఉందో అదే స్టైల్లో అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే మరి అక్కడికి ఇక్కడికి వాటర్ చేంజ్ ఉంటుంది కదా. ఇవి 3 డేస్ అయితే ట్రాన్స్పోర్ట్ అయ్యి చెన్నై వచ్చినాయి. చెన్నై నుంచి మళ్ళీ మన దగ్గరికి 1 డే ట్రాన్స్పోర్ట్. అటు ఇటు మారడం వల్ల ఫిష్ అయితే స్ట్రెస్లో ఉంటుంది. ప్రజెంట్ అందులో ఉన్న వాటర్ దానిదే కాబట్టి గొడవ లేదు. మనకి ఇక్కడ మన లోకల్ వాటర్లో పడితే కనుక ఖచ్చితంగా ఫిష్ అయితే స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసి ఒక బ్రో అయితే డైరెక్ట్ షాప్ దగ్గరికి వచ్చి స్టాక్ రాగానే ఈ ఫిష్ని అయితే పట్టుకెళ్ళిపోయారు ఆయన. ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ చూడండి. ఒక ఫిష్ అయితే సేల్ అయిపోయింది. ఇంకా 4 పీసెస్ ఉన్నాయి. అందులో 2 ప్రీ బుకింగ్ ఉన్నాయి. వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇచ్చి లోపల అవి కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఫిష్ అయితే నెంబర్ 1 క్వాలిటీ చూసుకోవచ్చు. హెడ్ మీద కూడా అసలు ఎక్కడ గ్యాప్ ఉండదు. సెంటర్ మార్కింగ్ కూడానే. అండ్ డోర్సల్ ఫిన్, యానల్ ఫిన్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. బ్రో అయితే డైరెక్ట్ షాప్కి వచ్చి స్టాక్ రాగానే కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. మిగిలిన స్టాక్ అయితే ఇప్పుడు వేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. ఒకటి అయిపోయింది కదా, సో సెకండ్ వన్ ఇది చూడండి. కాక్ సైజు బాడీకి కాక్కి కంపారిజన్ చూసుకోండి, మీకే తెలుస్తుంది ఇది మాన్స్టర్ కాకా కాదని. ఫుల్ హెడ్ మార్కింగ్ అయితే ఉంటుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి థర్డ్ వన్ అనమాట. ఇది కూడా చూడండి. ఇది అయితే బాగా స్ట్రెస్ అయిపోయింది, కలర్ ఫుల్గా డల్ అయిపోయింది. నేను ఆర్డర్ చేసినప్పుడు ఉన్న కలర్ వేరు, ఇప్పుడు ఉన్న కలర్ వేరు. ఫిష్ అయితే బాగా కలర్ డౌన్ అయితే అయిపోయింది అనమాట. ఆ కలర్ మినహా మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ వన్ అనమాట. చూడండి, ఇది కూడా కలర్ డౌన్ అయింది, కాకపోతే హెడ్ డౌన్ అవ్వలేదు. కానీ ఫిష్ అయితే చాలా బాగుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ వన్ చూడండి. కలర్ అయితే చిల్లీ రెడ్ అనమాట. ట్రాన్స్పోర్ట్ వల్ల అలాగ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోండి, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఫ్లవర్ హార్న్కి, ట్రాన్స్పోర్ట్కి, స్ట్రెస్కి సంబంధం ఏంటి, అసలు హెడ్ డౌన్ అయిపోవడానికి, కలర్ డౌన్ అయిపోవడానికి గల రీజన్స్ ఏంటనేది. అదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మన దగ్గర అయితే ప్రజెంట్ 4 అయితే స్టాక్ రెడీగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ప్రైస్ ముందే చెప్పాను కదా, రివీల్ చేయకూడదు అనుకున్నాను కానీ తప్పలేదు.